హే పీపుల్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ శారీలో నేను మా మమ్మీ ఎట్లున్నామో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మా మమ్మీ అయితే మస్తు క్యూట్ ఉంది కదా. అండ్ మేము ఎందుకు రెడీ అయినాం, ఎక్కడికి వెళ్తున్నాం అంటే శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్ కి వెళ్తున్నాం విజయవాడ. నేను విజయవాడ వెళ్ళడం అండ్ ఆ టెంపుల్ కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆ రోజు అయితే ఇక నా మెహందీ చూపిస్తున్నా, అది నేనే పెట్టుకున్నా. ఇప్పుడు కొల్లం డిజైన్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, సో అందుకే పెట్టుకున్నా. ఇంకా వెళ్ళేటప్పుడు ఎట్లా లేట్ అవుతుంది అని చెప్పేసి అక్కడే టిఫిన్ చేసాం. అండ్ ఇంకొంచెం దూరం వెళ్ళాక జ్యూసెస్ అండ్ టీ కోసం ఆగాము. ప్లేస్ అయితే మస్తు క్యూట్ ఉండే, ఇట్లా కాజీగా. అండ్ అక్కడ ఫ్లవర్స్ ఉంటే ఫొటోస్ కూడా దిగాం మేము. అండ్ మీరు నేమ్ అబ్జర్వ్ చేశారు ఆ కెఫేది, మా ఇంటి టీ కాఫీ అంట. మంచిగా ఉంది కదా, క్యూట్ గా. తెలిసిందే కదా, హైదరాబాద్ నుంచి విజయవాడకి ఆల్మోస్ట్ 4 to 5 hours పడుతుంది. మేము స్టార్ట్ అయిందే లేట్ గా కాబట్టి 6:30 అంటే మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయింది విజయవాడ వెళ్ళడానికి. అండ్ మేము మధ్యలో కాఫీ కానీ టిఫిన్స్ కానీ ఆగేసరికి ఇంకా లేట్ అయిపోయింది మాకు. ఆల్మోస్ట్ 6 hours పట్టింది జర్నీ మాకు. అండ్ ఇంక వచ్చేసాము. వచ్చాక అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది ట్రాఫిక్ కి, అంటే టికెట్ తీసుకోవడం కోసం 4 wheelers కి. అండ్ ఫైనల్లీ మంచిగా దర్శనం అయింది. నాకైతే మస్త్ అనిపించింది, అసలు బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది. అది ఫస్ట్ టైం నేను విజయవాడ వెళ్ళినా కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ చాలా అంటే చాలా హ్యూమిడిటీ ఉంది. అండ్ ఆ లైన్ లో నించునేసరికి సఫకేషన్ అయిపోయింది. అండ్ ఆల్సో బయట ఫ్యాన్స్ కూడా లేవు అక్కడ, అందుకే అట్లా అయిపోయింది ఫేస్. చూస్తున్నారుగా, డెడ్ అని చెప్తున్నా నేను అక్కడ. విజయవాడలో ఇప్పటికి కూడా చాలా ఎండలు ఉన్నాయి. అండ్ ప్రసాదం కూడా అక్కడ తినలేక కార్లోకి వచ్చి తీసుకొని తింటున్నాం. మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అంటిల్ దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.